అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే గాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. శాలమనగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు కనుక బజారులో అంటివి అంటే అలంకరించుకునే వాళ్ళంతా ఎవరు? బజార్ వాళ్ళు. అంటే మరి నువ్వు కూడా రంగుతో, నల్ల రంగుతో నువ్వు అలంకరించుకున్నావు కదా, మరి నువ్వు కూడా బజారోడివేనా? చెప్పమని నాకు సమాధానం. మన సంఘములో పూలు పెట్టుకోకపోతే మిగతా పెట్టి రంగు పెట్టుకోవాలా? స్టైల్గా రాలా? పేరెళ్ళు పూసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా? పౌడర్ పూసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా? మంచి మంచి బట్టలు, రంగురంగులు బట్టలు వేసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా? నువ్వు వచ్చినావు చెప్పు. నీ ఇంట్లో పౌడర్ లేదా? నీ ఇంట్లో పేరెళ్ళు లేదా? నీ ఇంట్లో మంచి మంచి బట్టలు లేవా? నీ ఇంట్లో ఆస్తి లేదా? నీ ఇంట్లో అంతస్తు లేదా? నీ ఇంట్లో బంగారు లేదా? నీ భార్యకి బంగారు లేదా? నీ కూతుళ్ళకు బంగారు లేదా? నీ వాళ్ళకు బంగారు లేదా? నీ సంఘానికి వచ్చే వాళ్ళకు బంగారు లేదా? వెండి లేదా? ఏమి లేదు? చెప్పు నాకు సమాధానం. అలంకరణ కదా ఇదంతా. మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసు చూడకూడదు.